ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 5-6 వచనములు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము. వారు తమ ఫలములు పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. సహోదరులారా, ప్రార్థన కేవలము దేవునికి మాత్రమే వినిపించేదిగా ఉండాలి. ఆయన వింటే చాలు. కపట భక్తులకు దేవుని గురించి లెక్కలేదు. మనుషుల ఎదుట గొప్పగా కనిపించాలనే వాళ్ళు కోరేది వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు ఉంటారు, కానీ నిజంగా వారు ఆరాధించుకునేది తమనే. సభల్లో బహిరంగ ప్రార్థనలు మంచివే, అయితే దానిలో ప్రమాదాలు ఉన్నాయి. వింటున్న వారిని మెప్పించడానికి ప్రయత్నించకుండా కేవలం దేవునితో మాత్రమే మాట్లాడటం అప్పుడప్పుడు కష్టతరం కావచ్చు. రహస్య ప్రార్థన గురించి యేసు అంతగా నొక్కి చెప్పడానికి ఇదొక కారణము కావచ్చు. రహస్య ప్రార్థన అయితే ఇతరులను మెప్పించాలన్న ప్రేరణ లేకుండా వాస్తవమైనదిగా, సూటిగా, యథార్థంగా ఉంటుంది. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.